హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో నేను ఇంట్లో బేబీ కార్న్ తీసుకొచ్చింటే తన్విత్ ఏమన్నా చేద్దాము ఈవినింగ్ అని చెప్పేసి ఇది బేబీ కార్న్ మంచూరియన్ లాగా ట్రై చేశాను. సో ఈరోజు కొంచెం పీసెస్ ఎప్పుడు ఇట్లా మిడిల్కి కట్ చేసి అలా చేస్తుండే అనమాట. అలా కాకుండా రౌండ్గా కట్ చేద్దామని చెప్పేసి చిన్నగా బాగా బాయిల్ అవుతాయి కదా, సో అందుకని ఇలా ట్రై చేశాను. సో ఫస్ట్ కార్న్ తీసుకొనేసి బాగా వాష్ చేసేసి వాటర్లో వేసి ఒక 5 minutes అంటే కొంచెం బాయిల్ అవుతే మనకి ఆయిల్లో ఫ్రై అవ్వడానికి తక్కువ పడుతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఆయిల్లో కొద్దిసేపు బాయిల్ చేసేసి వాటర్లో బాయిల్ చేసి ఒక 5 minutes అలా తీసేయండి. బయటకి తీసేసిన తర్వాత అవి చల్లార్చేసుకోవాలి. చల్లార్చేసుకున్న తర్వాత ఇలాగా మనము కార్న్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి ఉంటాం కదా, చిన్న పీసెస్లో కట్ చేసుకొని దానికి కొంచెం కార్న్ పౌడర్ లేదా మనం శనగపిండి అయినా యూజ్ చేయొచ్చు. కొద్దిగా చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా ఇలా కలిపేసుకొని కొద్దిసేపు బయట పెడితే దాంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదా, సో మనకు అది కొంచెం నిల్లగా ఉంటుంది. ఈ మధ్యలో జనిత్ ఏం చేస్తున్నాడా అని చూస్తున్నా అనమాట. నేను చూసే వీడేమో ఇది ఇచ్చేసి కొంచెం చిన్న వాటర్ ఇచ్చాను. కొన్ని వాటర్ ఇస్తే వాడు అలా ఆడుకుంటూ ఉన్నాడనమాట. బయట చల్లగా క్లౌడీగా ఉన్నింది. సో ఎప్పుడు అనిపిస్తుంది కదా ఏం చేస్తుంటాడు వీడిని. బేసిక్గా నేను వీడిని బిజీ చేసుకొని నేను వంట చేసుకోవాలన్నమాట, లేదంటే అక్కడికి వచ్చి సత్తాయి చేస్తుంటాడు. ఈ మధ్యలో ఆయిల్ పెట్టేసినాను. ఆయిల్ పెట్టి ఇలా కార్న్ అంతా వేయించేసుకున్నాను. సో మీరు ఎటువంటి బేబీ కార్న్ ఇంతవరకు ట్రై చేశారు? సో ఎట్లాంటిది ట్రై చేసిన, కర్రీ ఏమన్నా ట్రై చేశారా? నేనైతే కర్రీ ఎప్పుడు ట్రై చేయలే, కానీ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. చూడాలి నెక్స్ట్ టైం ఏమన్నా కుదురుతుందేమో. అండ్ ఇలా కార్న్ మనం ఆయిల్లో తేలేసి బయటకు తీసేసి తర్వాత నాకు ఒక చిన్న ప్యాకెట్ అది నాకు 2 roundsకి పట్టింది అనమాట. సో తర్వాత ఇట్లా ఆయిల్ వేసేసి ఆనియన్ వేసి దీంట్లో కొద్దిగా బాగా వేగినాక ఈవెన్ మనం మిర్చి అయినా వేసుకోవచ్చు, చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను మరీ కారం అయితే పిల్లలు తినలేరు అని చెప్పేసి ఒక చిల్లీ వేసాను. చిల్లీ వేసి కొంచెం పెరుగు వేసుకున్నాను. ఎందుకంటే బేసిక్గా నేను సాస్ అట్లా కూడా ఎంకరేజ్ చేయను, ఇంట్లో లేకుండా బేసిక్గా. కానీ ఏదో మొన్న అమ్మకి ఏదో రైస్ చేసినప్పుడు వాడు కొంచెం చిన్న సాస్ ప్యాకెట్స్ 2 ఇచ్చినాడు అనమాట. సో దాంతో ట్రై చేస్తున్నా. నేను అట్లనే డ్రై గోబీ తిందామంటే ఇంట్లో ఇట్లా చెయ్యి అంటే, సో మరి ఇది ఎక్స్ట్రా పని అనమాట. సో ఇది చేశాను. సో దీంట్లోకి కొంచెం కర్డ్ వేసేసి కొంచెం చిల్లీ పౌడర్ కానీ లేదా చిల్లీస్ చిన్న కట్ చేసుకొనేసి లేదా మీరు ఇంకా ఇవి క్యారెట్ తురుము అట్లా కూడా వేసుకున్నా బాగుంటుంది అనుకుంటా. సో నేనైతే జస్ట్ ఇలా వేసేసి ఒక చిల్లీ కొంచెం కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసేసాను. ఇవి మనం మామూలుగా ఆనియన్స్ నాకి పింక్ కలర్లో టర్న్ అయితేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో మనకు కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది కదా, సో కొంచెమే సాస్ ఉన్నింది. ఏం చేద్దాం అనుకునేసరికి కొద్దిగా కర్డ్ వేసేసి దాంట్లోకి సాస్ వేసాను. ఎందుకంటే మనకి ఇది హెల్ప్ అవుతుంది, కొంచెం స్ప్రెడ్ అవుతుంది కదా ఈజీగా. సో స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను. ఇది కొంచెం బాగా ఫ్రై చేసేస్తే కర్డ్లో వల్ల వాటర్ వస్తుంది కదా, అది బాగా ఇమిరిపోవాలి. ఇమిరిపోయిన తర్వాత ఈ మన బేబీ కార్న్ పీసెస్ వేసేసుకొని బాగా ఫ్లేమ్ ఫుల్లో, ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి కొద్దిగా నేను తగ్గించే పెట్టుకున్నాను, కానీ బాగా తిప్పుతూనే ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి ఇలా చేంజ్ అవుతుంది. కొంచెం ఆ సాస్ అనేది దాంట్లోకి వెళ్తే పిల్లలు తింటారు కదా కొద్దిగా అని చెప్పేసి. సో ఇలా ట్రై చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, లైక్ అండ్ సపోర్ట్ us by subscribing our channel for more videos. Thank you.